హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆల్ పెట్టుకోండి. తెలంగాణ రైతన్నలకు అదేవిధంగా ఉద్యోగస్తులకు పెన్షనర్లకు వదిలిపోయే శుభవార్త తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గృహాల కోసం వెయిట్ చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా మనం వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. కాబట్టి మీరు చేయవలసింది అంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ముందుకైతే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారీ సంఖ్యలో అయితే ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే తీపి కబురు అనేది చాలా అయితే తీసుకురావడం జరిగింది. దీనికి స్పందించి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, పెన్షనర్లు, రైతన్నలు, ఇళ్లకు సంబంధించిన వెయిట్ చేసిన ఇంధనం గృహాలకు సంబంధించిన వెయిట్ చేస్తున్న వారందరూ, తెలంగాణలో పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వారందరూ కూడా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. మనం ఈ వీడియోకి దాదాపు 1000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మీరు 1000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తేనే, ప్రతి ఒక్కరు లైక్ కొడితేనే ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇంత శ్రమించి కష్టపడడానికి ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసింది లైక్ కొట్టండి. వీడియో అనేది కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ 73%, మధ్యంతర వృత్తికి సంబంధించింది 48%. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సంచలన వార్త అయితే తీసుకురావడం జరిగింది. ఉద్యోగస్తులు అదేవిధంగా పెన్షనర్లు వెయిట్ చేస్తున్న ఏపీ కమిషన్ అనేది మరి కాసేపట్లో అమలు కానుంది. దీనికి భారీ సంఖ్యలో భారీ ఊరాట అనేది లభించనుంది. గతంలో చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ జనవరి నుంచే ఏపీ కమిషన్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. దీని వలన భారీ సంఖ్యలో అయితే వారి యొక్క శాలరీస్ అయితే పెరగనున్నాయి. శాలరీ చూసుకున్నట్లయితే 51,488 రూపాయలుగా శాలరీ అయితే ఉండనుంది. పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 9,000 పెన్షన్ అయితే అందించుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే డిఎన్ఎస్ అలవెన్స్ కూడా దాదాపు 73%గా పెరగడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో అయితే కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిఎన్ఎస్ అలవెన్స్ కోసం వెయిట్ చేస్తున్న వారందరూ కూడా ఈ యొక్క డిఏ అనేది వర్తించడానికి ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరిగింది. మధ్యంతర వృత్తికి సంబంధించిన 48%గా పెంచబడింది. గతంలో చూసుకున్నట్లయితే 40%గా ఉన్న డిఏను వీలైన త్వరగా అందరూ కూడా అందించడానికి ప్రయత్నించింది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆల్రెడీ మనకు పునాది వేసిన వారందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను అయితే అందుబాటులో తేనుంది. వేసిన వారికి 1,00,000 రూపాయలు అయితే మొదటి విడతలో ఈ 15 తారీఖు అయితే అందించడానికి ప్రభుత్వం సలహాలు చేయడం జరిగింది. ఈ నెలాఖరు లోపు 15 తారీఖు వరకు 5 లక్షల రూపాయలు అయితే వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వ సలహాలు చేయడం జరిగింది. రైతన్నలకు సంబంధించి 3 ఎకరాల వరకు అయితే రైతు బంధు అనేది